జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త. అయినా నేనున్నాను కదా. ధనుష్ ధనుష్ ఎవరు? ధనుష్ ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్. ధనుష్ గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్. బ్యాడ్ న్యూస్ జెంట్మెన్, కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది. పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట, జనంతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తారట. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేవు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చాం కదండి, ఎందుకు వస్తున్నట్టు? వీ హ్యావ్ గివెన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు రాకూడదు, ఏం ప్రమాదం అని స్పష్టంగా రాశాం. ఇది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఐఎమ్ సారీ సార్. మన మాట కాదనడం లేదు, వాళ్ళు వినడం లేదంతే. ఈ టెర్రరిస్టుల పని చాలా బాగా ఉంది, కానీ మనకి బాగాలేదు. మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అందుకే ఈ మీటింగ్కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఎనీ సజెషన్స్? సార్, మనకు చేతనైంది మనం చేస్తున్నాం, కానీ ఈ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయడం ఏం లాభం అండి? పాయింట్ టేకెన్. వాళ్ళు వినరు. వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు. లెట్ us do some quick thinking about the security. ఎప్పుడు వస్తున్నారండి? హౌ మెనీ మోర్ డేస్ టు గో? నాట్ మెనీ. మే 6వ తేదీ. మంత్రిగాడి పర్యటన ఖరారైంది. మన బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం. పవన్, ఆ లైట్ గాలిగొట్టు. కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది. కమాండర్ ఇక్కడే ఉన్నారా? దగ్గరలోనే. కలవచ్చా? అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు. మాల మనతో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఆయన్ని 3 సార్లే చూసింది. ఏం మాల? మన గ్రూపులో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడి అయ్యావు, దానికి గర్వించు. తొందరపడకో. కమాండర్కి నేను చెప్తాను. ఇంతకీ ఏమిటి చెప్తున్నాను? పార్టీ వాళ్ళతోటి, కిరాయి జనంతో అంతా హడావిడిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది, కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతారు. స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా కష్టం. అయితే దారి కాయాలి. అవును, మన పాత సిపాయిని పిలుద్దాం. వద్దొద్దు, వాడొక పిరికి పంద. కానీ వాడి చేతిలో విద్య ఉంది. పోనీ నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చగలవా? పేల్చలేను. అందుకని వాడినే పిలవాలా? వాడొక జలగా ఎప్పుడు డబ్బనే ఏడుస్తాడు. పోలీసు అనగానే ఉచ్చపోస్తాడు. పోలీసు వాడిని చూస్తే పారుకుంటాడు. అవసరానికి వాడిని వాడుకోవాలి, వాడితో కాపురం చేయక్కర్లేదు. పవన్, నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా చెక్ పోస్ట్ దాటించి తీసుకురావాలి. మంత్రిగాడు 6వ తారీఖు వస్తున్నట్టుగా. హాయ్ మాలా, కన్ఫర్మ్డా? అవును, చిన్న స్వామీజీ కబురు చేశారు, డౌటే లేదు. అయితే కరెక్టే.